శ్రీమఖాగణాధిపతయే నమః. సరస్వత్యై నమః. శ్రీగురుభ్యో నమః. హరి ఓం. శ్రీ కైవల్యపదము చేరుటకునై చింతించెదన్ లోకరక్షైకారంభకు భక్తపాలన కళా సంరంభకున్ దానవోద్రేకస్తంభకు కేళిలోల విలసదృగ్జాల సంభూత నానాకంజాత భవాండ కుంభకు మహానందాంగనాడింభకున్. శ్రీకృష్ణ భగవానుని దివ్య చరణారవిందములకు శతసహస్ర కోటి ప్రణామములు సమర్పిస్తూ, పరమపుణ్యమై మోక్షమును కలిగించేటువంటిది భాగవతం. ఇహమందున సమస్త పాపములు తొలగిపోతాయి. భాగవతం అది గొప్ప విశేషం. భాగవతం అంటే మోక్షమే. సంసార బంధముల నుండి విముక్తి చెందుతాడు, దుఃఖముల నుండి విముక్తి చెందుతాడు, మృత్యువు నుండి విముక్తి చెందుతాడు. అలాంటి పుణ్యకథ చెబుతాను విను. పరీక్షిన్ మహారాజా అంటూ సుఖయోగీంద్రుడు పలుకుతున్నాడు. ఒక బ్రాహ్మణుడు చక్కగా ధర్మపత్నితో కాపరం చేస్తున్నాడు. అతనికి ఒక కొడుకు పుట్టాడు, మరణించాడు. తండ్రి ఉండగా కొడుకు మరణించడం ఏమిటి? బాధపడ్డాడు తల్లిదండ్రులు కూడా. ఆ శవాన్ని తీసుకొని వచ్చి శ్రీకృష్ణుడు బలరాముడు నివసించేటువంటి ద్వారకా గుమ్మం దగ్గర ఉంచి ఆ విధిని దూషించి ఆ దేశాన్ని పరిపాలించేటువంటి రాజు వలన ఇలాంటి దుర్మార్గం జరిగింది అని భావించాడు. ఆ రాజు అధర్మపరుడై ప్రవర్తించకూడదు. కృష్ణ పరమాత్మను వేడుకున్నాడు. ఇలా 8 మందిని పోగొట్టుకున్నాడు. 8 మంది పిల్లలు, మగపిల్లను పోగొట్టుకున్నాడు. 9వ బిడ్డ కూడా మరణిస్తే అక్కడికి వచ్చి ఆ శవాన్ని అక్కడ ఉంచి దుఃఖిస్తున్నాడు. చెప్పాంగా అందరినీ నిందిస్తూ దేనికి ఈ కర్మం, దేనికి ఇలా ఉన్నది బాధపడ్డాడు, ఆవేదన చెందాడు, ఆక్రోశం చెందాడు. ఈ విషయాన్ని అర్జునుడు చూచి, ఓ బ్రాహ్మణోత్తమ, ఈ పిల్లవాణ్ణి నేను బ్రతికిస్తాను, ఈ పిల్లవాడిని నేను బ్రతికిస్తాను, అలా చెయ్యకపోతే నేను అగ్నిలో దూకి నా దేహాన్ని నశింపజేసుకుంటాను అన్నాడు అర్జునుడు. అర్జున, లోకమునకు అవతార పురుషులైనటువంటి పరాక్రమోపేతులు, బహుబలశాలురు అయినటువంటి బలరామ కృష్ణులే. బలరాముడు, కృష్ణుడు, ప్రద్యుమ్నుడు, ప్రశంసింపదగినటువంటి యాదవ వీరుడు ఎంతమంది కూడా రక్షింపలేనటువంటి నా కుమారులను నువ్వా రక్షించేది? నీకు ఎలా సాధ్యమవుతుంది? నీ దారినను వెళ్ళిపో అన్నాడు బ్రాహ్మణుడు. బ్రాహ్మణుని మాటలకు అర్జునుడికి మనస్సులో దురహంకారం పెళ్ళుబికింది. అతడు విప్రుణ్ణి చూచి జనాలందరూ వినేటట్లుగా రోషంతో పలుకుతున్నాడు. కోపం కలిగినటువంటి అర్జునుడు, బలుండగాను మురాసురాంతకుండగాను ప్రద్యుమ్నుడగాను నే తెలియన్ దత్తనండుగానని తనయుండగానని విరోధివ్రాతమున్ భీషణోజ్వలగాండీవధనుర్విముక్త నిశితాస్త్ర శ్రేణిచే పీన్గు పెంటలగా వింతు పరాక్రమ ప్రకట చండ స్ఫూర్తినే పార్థుడన్. ఎవరనుకున్నావు నన్ను? అన్నావే, బలరాముడు, కృష్ణుడు, ప్రద్యుమ్నుడు, యాదవ వీరులు వీళ్ళందరి వల్లే కాలేదు, నీ వల్ల ఏమవుతుంది వీళ్ళన్నావే. వినండి, బలుండగాను
బలరాముణ్ణి కాదు నేను, మురాసురాంతకుడగాను నేను కృష్ణుణ్ణి కాదు, ప్రద్యుమ్నుడన్ కాను, ప్రద్యుమ్నుడను కాను, నే తెలియన్ తనయుండగానని. నేను అతని కొడుకైనటువంటి అనిరుద్ధుణ్ణి కాను. మరి నేను ఎవరంటారా? విరోధిం వ్రాతమున్ భీషణోజ్వల గాంధీవ ధనుర్విముక్త నిశితాస్త్రశ్రేణిచే. యుద్ధంలో గాంధీవము నుండి వెలువడేటువంటి వాడి బాణాలతో శత్రు సమూహాన్ని చించి చెండాడేటువంటి పరాక్రమవంతుడైన అర్జునుణ్ణి నేను. నే తెలియన్, నేనెవరినో చెబుతున్నాను వినండి. కాబట్టి నేను అర్జునుడను. బల్లిమిన్, నేను ఎవరినో తెలియదా? సామాన్యుడనుకుంటున్నారా? బల్లిమిన్ పురాంతకుండనరిబాకు విజృంభణమొప్పనెక్కటిన్ తలపడి పోరినట్టి. తెలుసునా? పరమశివుణ్ణే భుజబలంతో ఎదిరించి పోరాడినటువంటి నన్ను నీ వెరుగవా? పరమశివుణ్ణే పోరాడాను. మృత్యుదేవత పొగరు అణచి నా భుజబలాన్ని పంతాన్ని చూపించి నీ బిడ్డలను ఇప్పుడే తీసుకొని వస్తాను అన్నాడు అర్జునుడు. నేను నీ బిడ్డలను కాపాడుతాను పార్థుడిలా నమ్మకంగా పలికాడు. బ్రాహ్మణుడికి నమ్మకం కలిగింది. ఎవడనుకున్నావా అని చెప్పాడుగా. అతడు అర్జునుడిని కొనియాడి ఇంటికి వెళ్ళాడు. అలాగే స్వామి. రోజులు గడిచినాయి. తన భార్యకు మళ్ళీ ప్రసవ వేదన ప్రారంభమైంది. భూసురుడు వెంటనే వచ్చి అర్జునుడికి ఈ విషయం చెప్పాడు. అర్జునుడు పవిత్రమైనటువంటి జలాలతో ఆచమనం చేశాడు. పరిశుద్ధమైనటువంటి ప్రదేశంలో నిలిచి శివునికి నమస్కరించాడు. శుభప్రదాతలైనటువంటి మంత్రదేవతలను మనస్సులో తలుచుకొని గాంధీవాన్ని ఎక్కుపెట్టి పట్టుకున్నాడు. అమ్ముల పొదులు రెండిటిని అలా ఒక్కసారి కట్టుకున్నాడు. అమ్ముల పొదులు రెండిటిని వీపు కట్టుకున్నాడు. అర్జునుడు బ్రాహ్మణుడి వెంట ప్రసవ మందిరానికి దట్టమైనటువంటి బాణాలతో ఒక్కసారి అలా కప్పివేశాడు. ఏ దేవతలు ఏ యమభటులు రాకుండా ఉండడానికి. ఎందుకంటే ఆ ప్రసవించగానే ఆ బిడ్డ మరణిస్తాడు. మిక్కిలి జాగరూకతతో ప్రసూతి గుహారికి కావలి కాస్తున్నాడు అర్జునుడు. ఎందుకంటే 8 మందిని పొట్టన పెట్టుకున్నాడు కాలపురుషుడు, 9 మందిని పెట్టుకున్నాడు ఇప్పుడు ఇంకొకటి. అప్పుడు ఆ బ్రాహ్మణుని భార్య మగపిల్లవాడిని కన్నది. బ్రాహ్మణుని భార్యకు మగపిల్లవాడు పుట్టాడు. అప్పుడే అక్కడ చేరి వెంటనే జనం అందరూ పోయాడు అని ఆర్తనాదాలు చేశాడు. పుట్టాడు, మరణించాడు. అంతకుముందు 8 మంది, 9 మంది, 10వ వాడు. పుట్టినటువంటి బిడ్డ శరీరంతో ఆకాశంలో అదృశ్యమైపోయినాడు. బ్రాహ్మణుడు విలపిస్తూ కృష్ణుడి దగ్గరకు వచ్చాడు. అలా వెళ్ళి బ్రాహ్మణుడు శ్రీకృష్ణుని సమక్షంలో నిలబడి ముకుంద ముకుంద, నందనందన, సనందన మునివందిత, శరత్కాలపు చంద్రుల్లాంటి సత్కీర్తి కలిగినటువంటి వాడా, పలు విధాలుగా శ్రీకృష్ణుని స్తుతించాడు. దుఃఖం కలిగింది. నా విన్నపాన్ని ఆలకించు స్వామి. పౌరుషహీనుడైనటువంటి పార్థుని డాంబికమైనటువంటి వచనాలు నమ్మి అమాయకుడైనటువంటి కొడుకును పొట్టన పెట్టుకున్నాను. ఏమని నిందించుకోవాలి? 8 మంది, 9 మంది, 10 మంది, ఈ అబ్బాయినా బతుకుతాడు అర్జునుడి మాట విననుకున్నాను. నా విధి విధానం ఎలా ఉన్నదో, సమస్త సృష్టి విశ్వ సృష్టి స్థితి లయాలకు కారణమైనటువంటి సమర్థుడవు నీవు. అయినా వారించలేకుండా ఉన్నావు. అన్నీ తెలిసినటువంటి వాడివి నీవు. నిన్ను మొరబెట్టుకున్నాను 8 మంది, 9 మంది బిడ్డలను. అర్జునుడు రక్షిస్తానని అతడు రక్షించలేదు. అన్నీ తెలిసినటువంటి వాడివి నీవు. మహత్కార్యం నెరవేర్చగలడా? స్వామి, పాండునందనుడు ఒక విలుకాడా? వాని మాటలు యథార్థమా? అతనిది ఒక గాంధీవమా? అతనికి దివ్యాస్త్రములంటూ ఉన్నాయా? ఏమని చెప్పాలి?
అయినా సరే రక్షిస్తాడు అనడంతో నేను నమ్మాను. ఈ విధంగా ఆ భూసురుడు తన్ను నిందిస్తూ ఉంటే అర్జునుడు కోపించి తన విద్యా ప్రభావంతో వెంటనే బయలుదేరి యమమందిరానికి వెళ్ళాడు. వాళ్ళు ఏ లోకానికైనా వెళ్ళగలరు. ప్రగల్భాలు పలికాడు అర్జునుడు. కృష్ణ, నిజమేనని నమ్మాను, రక్షించలేదు. ఆ మాటలు వినేటువంటి అర్జునుడికి రోషం కలిగి యమమందిరానికి వెళ్ళాడు. అక్కడ బ్రాహ్మణ పుత్రులు లేరు. అక్కడ బ్రాహ్మణ పుత్రులు లేకపోగా పార్థుడు ఇక ఇంద్ర, అగ్ని, నిరుతి, వరుణ, వాయు, కుబేర మందిరాలకు వెతికాడు. మొత్తం అష్టదిక్పాలకుల మందిరాలని. భూలోకాన్ని కూడా ప్రతిజ్ఞతో వెతికాడు. ఎక్కడా కనబడలేదు. నరసుర యక్ష కిన్నర కిం పురుష నాగ నిశాచర సిద్ధ సాధ్య కేచర విహగేంద్ర గుహ్యక పిశాచ నివాసములన్ రోసి. అందరి గరుడ గంధర్వ కిన్నర కింపురుష సిద్ధ సాధ్యానికమందరి గృహాలు వెతికాడు. బ్రాహ్మణుడి పుత్రుల కోసం అన్వేషించాడు. కానీ వారి జాడ కనిపించలేదు. చివరకు మళ్ళీ భూలోకానికి వచ్చాడు. ఏమన్నాడు? అంతకుముందు బ్రాహ్మణుడితో, ఈ బాలకుని గనక నేను రక్షిస్తాను, రక్షించకపోతే అగ్నిలో నా దేహాన్ని నశింపచేసుకుంటాను అన్నాడుగా. ఆగ్రహం కలిగింది. తన మాట నిలబెట్టుకోవడానికి అగ్నిలో ప్రవేశించడానికి ఉద్యుక్తుడైనాడు. కృష్ణుడికి ఈ విషయం తెలిసింది. అర్జునుడు మరణించడానికి వీల్లేదు. నరనారాయణులు కదా వాళ్ళిద్దరు. బ్రాహ్మణ పుత్రులను నీకు చూపెదనని అర్జునుని మంటల్లో దూకకుండా వారించాడు. శ్రీకృష్ణుడు వచ్చి, ఆ బ్రాహ్మణ పుత్రుని నీకు నేను చూపిస్తాను. ఆగు అర్జున, ఆగు. ఆ బ్రాహ్మణ పుత్రుని నేను చూపిస్తాను. దివ్యరత్నకాంతులతో ప్రకాశిస్తున్న సుందర రథాన్ని సూర్యుడు ఉదయ పర్వతాన్ని ఎక్కినట్లుగా శ్రీకృష్ణుడు, అర్జునుడు అధిరోహించారు. రా, ఆ బ్రాహ్మణ పుత్రులను నీకు చూపిస్తాను రా అర్జున. ఒక దివ్య రథాన్ని ఎక్కారు ఇద్దరు. తమ యొక్క శరీర కాంతులు దిక్కులంతా వెదజల్లుతూ ఉండగా శ్రీకృష్ణుడు బ్రాహ్మణ కుమారులను వెతకటానికి బయలుదేరాడు అర్జునుడితో. పట్టణాలలో, పల్లెలలో, దుర్గాలలో, అరణ్యాలలో, పర్వతాలలో, నదీనదాలలో నిండినటువంటి భూమిని, సమస్తమైనటువంటి సప్త సముద్రాలు దాటి మేరు పర్వతాన్ని అతిక్రమించి కృష్ణుని యొక్క రథం మహావేగంగా ముందుకు సాగుతోంది. జివ్వున సాగుతున్నది ఆ రథం. అర్జునుడు, శ్రీకృష్ణుడు కూర్చున్న రథం ముని యొక్క బాలకుల మునుల, ఆ మునీశ్వరుని యొక్క కుమారుని చూడాలి అని. శ్రీకృష్ణ అర్జునుడు దట్టమైనటువంటి ఒక చీకటి మండలాన్ని సమీపించారు. వారు సహనంతో ముందుకు వెళుతూ ఉంటే చీకటి మరింత భయంకరంగా తోచింది. కళ్ళకేదీ కనిపించడం లేదు. గుర్రాల శక్తి కోల్పోయి దారి తప్పి నడుస్తూ ఉన్నాయి. శ్రీకృష్ణుడు అసాధ్యమైనటువంటి చీకటిని రూపం అవడానికి ప్రయత్నిస్తూ ఉన్నాడు. బాల సూర్యుని కాంతి సమానమైనటువంటి కాంతితో వెలుగొందేటువంటి తన చక్రాన్ని ఒక్కసారి ఇలా ప్రయోగించాడు స్వామి. వస్తోంది. బాలభాను ప్రభాభాసమానద్యుతిన్ బాలభానుప్రభాభాసమానద్యుతిన్ కరమప్ప నిజరథాంగం ఉన్నపనుపన్. ఒక అద్భుతమైనటువంటి తన చక్రాన్ని, మహాస్త్రాన్ని, చీకటిని చీల్చివేసేటువంటి మహాస్త్రాన్ని ప్రయోగించాడు. అది విజృంభించి చిమ్మ చీకటిని దూసుకుంటూ పైభాగము నుంచి ముందుకు దూసుకొని పోయింది. శ్రీకృష్ణార్జునులు చక్రాయుధం వెళ్లే మార్గాన్ని బట్టి అతి వేగంగా రథాన్ని నడిపించుకుంటూ వెళ్ళి చీకటిని దాటారు. అక్కడ తమ కన్నుల ముందు మిరుమిట్లు కొలిపేటువంటి ఒక దివ్యమైన మహా తేజాన్ని కనిపించింది. దాన్ని చూచి అర్జునుడు కళ్ళు మూసుకున్నాడు. అతనికి భయం కలిగింది. ఆ స్థితిలో కొంత దూరం వెళ్ళారు. తరువాత మహావేగం వలన చెలరేగేటువంటి కెరాటాలలో ఉన్న గంభీర జలరాశిని కృష్ణార్జునులు ఆ జలరాశిలో ప్రవేశించారు. నీటి నడిమిని భాగంలో కోటి సూర్యుల కాంతులతో జాలువారుతున్నది. ఆ నీటి నడిమి భాగంలో ఆ తేజోమయమైనటువంటి జలరాశి మధ్యలో వేల కొలది మనోహరమైనటువంటి మణిస్తంభాలు కనబడుతున్నాయి.
వ్రేలాడుతున్న రమణీయ హారాలతో అలంకృతమై ఉన్నది ఆ ప్రదేశం. అనంత తేజో విరాజితమై సూర్య చంద్ర కిరణాలకు ప్రవేశింపడానికి వీలు లేకుండా జన్మరాహిత్యానికి మార్గమై నిత్య ఐశ్వర్యదాయకమై అవ్యయమై మహోన్నతమై అనల్ప వైభవాలకు కారకభూతమై పరమయోగీంద్రులకు ప్రవేశయోగ్యమై పరమ భాగవతోత్తముల యొక్క నివాస స్థానమై ప్రకాశించే ఒక దివ్య భవనం కృష్ణార్జునులు చూచారు. ఆ జలరాశిలో ఒక దివ్య భవనం కనపడింది. అది ఎలా ఉన్నది? మనోహరమై వేల కొలది మనోహరమైన మణిస్తంభాలతో వ్రేలాడుతున్న రమణీయ రత్న హారాలతో అలంకృతమై అనంత తేజో విరాజితమై సూర్యచంద్ర కిరణాలు కూడా ప్రవేశించడానికి వీలు కానటువంటిదై జన్మరాహిత్యానికి మార్గమై నిత్య ఐశ్వర్యదాయకమై అవ్యయమై మహోన్నతమై అనల్ప వైభవాలకు కారకమై పరమ యోగీంద్రులకు ప్రవేశయోగ్యమై పరమ భాగవతులకు నివాస స్థానమై ప్రవాసించే ఒక దివ్యమైనటువంటి ఒక భవనాన్ని చూచారు కృష్ణార్జునులు ఇద్దరు. అటువంటి దివ్య భవనంలో శరత్కాలపు చంద్రుని పండు వెన్నెలలాగా కర్పూరంలాగా మంచుతో సమానమైనటువంటి తెల్లని దేహం, తుమ్మెదల్లాగా నల్ల కలువల్లాగా ఇంద్రనీనాల్లాగా నల్ల అయినటువంటి కంఠ సమూహాలతో ఉదయకాలంలో సూర్యునిలా ప్రకాశించే పద్మరాగం మణులతో కూడిన పడగలు, తెరుచుకున్న నోళ్లు వెంట విషధూమ రేతుల వంటి నాలుకలు కలిగిన వాడి చూపులతో వెండి కొండలా ప్రకాశించే ఆదిశేషువు కనిపించాడు ఆ దివ్యమైనటువంటి భవనంలో. చాంద్రశరశ్చంద్రచంద్రికా కర్పూర నీహారహారాభదేహమరన్. ఆదిశేషుడు ఎలా ఉన్నాడు ఆయన? చాంద్రశరశ్చంద్రచంద్రికా కర్పూర నీహారహారాభదేహమరన్. నిందిందిరేంద్ర ఇంద్రనీలజ్యుతికరమొప్పమేచక కంఠ సమితి అరుణాంశుబింబభాసుర పద్మరాగస్తస్య సహస్రోరుమస్తకములు వివృతానంతర్గోత విషధూమరేఖల లీల చూపట్టిన నాలుకలును వివృతాననోద్గత. ఆ నోటిలో నుంచి విషవఖ్ని జ్వాలలు కలిత సాయంతన జ్వలన కుండలముల విడంబించు వేడి చూపులును కలిగి, వేడి చూపులతో ఉన్నటువంటి ఒక అద్భుతమైనటువంటి ఆ పడగలతో ఆదిశేషువు దర్శనమిచ్చాడు. తేజోమూర్తి అయినటువంటి ఆదిశేషువు పాన్పు మీద సుఖంగా ఆసీనుడై ఉన్న తేజోమూర్తిని కృష్ణార్జునులు దగ్గరగా సందర్శించారు. ఎవరా? ఆదిశేషువు మీద కూర్చున్నవాడని. ఆహా! కృష్ణార్జునులిద్దరూ ఎవరిని చూచాడు? ఆదిశేషువు మీద తన యొక్క అంశతో ఉన్నటువంటి పరమాత్మను చూచాడు. ఆయనలో నుంచే ఈయన వచ్చాడు కృష్ణుడు. ఎవరాయన? నీలమేఘ శ్యాముడు, ఆశ్రిత జన సంరక్షకుడు, సనకాది మునీంద్రుల యొక్క హృదయ పద్మాలలో నివసించేవాడు, తన ముఖకాంతితో చంద్రుణ్ణి జయించినవాడు, విశ్వవిఖ్యాత చరిత్రుడు, ప్రాతకాల స్మరణీయుడు, ప్రాతకాలమునందు పద్మపత్రాల వంటి నేత్రములు కలిగినవాడు, లక్ష్మీ మనోహరుడు, పీతాంబరుడు, హార కేయూర కటక కంకణ కిరీట విభూషితుడు, భవసాగర శోణితుడు, భక్తజన పోషణుడు అయిన మహావిష్ణుమూర్తి వారికి చూచారు. వాడు భవసాగర శోషణుడు, భక్తజన పోషణుడు. శోషణుడు అంటే భవసాగరమును తొలగించేటువంటి వాడు. సనక సనందన సనత్కుమార సనత్సుజాతులు ఉన్నారే, వాళ్ళ చేత సేవింపబడేటువంటి వాడనమాట ఆయన. నిత్యానంద కంద్రడిత హృదయుడు, శ్రీదేవి భూదేవితో కూడినవాడు, నారద గానలోలుడు, కరుణారస సముద్రుడు, అష్టభుజుడు, కౌస్తుభాలంకారుడు అయినటువంటి శ్రీమన్నారాయణుని కృష్ణార్జునుడు భక్తితో సాష్టాంగ నమస్కారము చేసి చేతులు జోడించి స్తుతించారు. ఆ ఆదిదేవుడు వారిని దయతో చూచి మందహాసం చేసి సాదరంగా ఇలా అన్నాడు. ధరణికి భారమైనటువంటి దైత్యులను వధించి
ధరణికి భారమైనటువంటి దైత్యులను వధించి ధర్మాన్ని రక్షించడానికి మీరిద్దరూ నా అంశలతో నరనారాయణులుగా జన్మించినారు. నరనారాయణ జననము ధరణికి ముదమాయే, జగతి మురిసి సురలు చింద చడివానలు కురిసే. నరనారాయణ జననము ధరణికి ముదమాయే. దుష్ట శిక్షణ, శిష్టరక్షణ చేయడానికి, ధర్మాన్ని పరిరక్షించడానికి నా అంశతో నరనారాయణులుగా మీరిరువురు జన్మించారు. మహానిష్టతో ఉన్నతులైన మిమ్మలను చూడాలని నిష్ఠాగరిష్ఠులైనటువంటి మునీశ్వరులను కోరారు. ఆ మునీశ్వరుల యొక్క కోరికను అందుకొరకే మీరిక్కడకు రావాలనే ఉద్దేశ్యంతోనే ఆ బ్రాహ్మణుని యొక్క కుమారులను ఇక్కడకు నేను తెప్పించుకున్నాను. ఆ బాలకులను మీరు తీసుకొని వెళ్ళండి. మిమ్మల్నందరినీ చూడాలనేటువంటి కోరికతోనే ఇక్కడకు రప్పించాను అని పలికి బాలకులను ఇచ్చి విష్ణువు వారికి వీడ్కోలు ఇచ్చాడు. కృష్ణ అర్జునుడి వినయంతో భగవంతుని పలు విధాలుగా స్తుతిస్తూ అక్కడ నుంచి బయలుదేరారు. సంప్రాప్త మనోరథులై ఆ బాలకులను తీసుకురావాలి అని ఒక దివ్యరథం మీద వెళ్ళి ఆ లోకాలన్నీ చూచి నారాయణుని చూచి ఆ నారాయణుని అనుగ్రహంతో బాలకులను తీసుకొని బ్రాహ్మణ కుమారులను వెంటబెట్టుకొని వారి వారి వయస్సులకు తగిన ఆకారంతో 10 మంది కదా 10 సంవత్సరాలు, మొదటి వాడికి 10 సంవత్సరాలు, రెండో వాడి 9 సంవత్సరాలు, అలా కొంచెం పెద్ద కొంచెం చిన్న పెద్ద కొంచెం చిన్న ఉంటుందన్నమాట వాళ్ళ వయస్సులు. మొదటి పుట్టినవాడు కొంచెం వయస్సు ఎక్కువ కలిగిన వాడు 10 మంది కదా మొత్తం, వాళ్ళ వయస్సుకు తగినటువంటి ఆకారాలతో బ్రాహ్మణులకు సమర్పించాడు. ఆ బిడ్డలను చూచి ఆ విప్రుడు ఎంతో ఆనంద పులకితుడైనాడు. ఇంద్రతనయుడు, సూర్య తమ తేజస్వి అయిన అర్జునుడు కృష్ణుడితో వెళ్ళి అక్కడ చూచినటువంటి లోకశరణ్యునటువంటి నారదుని, ఆ నారాయణుని, ఆ లోకశరణ్యుడైనటువంటి నారాయణుని యొక్క సౌధ వైభవాన్ని, ఆ స్వామి యొక్క సుందర ఆకారాన్ని మనస్సులో ఆనందించి పలుమార్లు ప్రస్తుతించాడు మహానుభావుడు. అర్జునుడు కృష్ణుని పలు విధాలుగా స్తుతించాడు. ఆయన పాద పద్మాలకు ప్రణామములు చేసి పరమానంద భరితుడైనాడు. అనంతుడు, వేదవేద్యుడు అయినటువంటి కృష్ణుడు బ్రాహ్మణులు మొదలైనటువంటి వారు సమస్త ప్రజలను, సమస్త ధన వస్తు సంపదలను చేరి సంరక్షిస్తూ, దుర్మార్గులను సంహరిస్తూ, ధర్మాన్ని స్థాపిస్తూ ద్వారకలోనే సుఖ సంతోషాలతో ప్రకాశిస్తూ ఉన్నాడు పరమాత్మ. ప్రజలందరూ మెచ్చుకునేటువంటి విధంగా శ్రీకృష్ణుడు శాస్త్రోక్తమైనటువంటి విధంగా పలు యజ్ఞాలను పరమ ఉత్సాహంతో జరిపిస్తూ ఉన్నాడు పరమాత్మ. శ్రీకృష్ణుడు ద్వారకానగరలో దేవేంద్రాదులతో రాజ్యం ఏలుతూ ఉన్నాడు. దేవేంద్ర వైభవంతో, దేవేంద్రుని యొక్క వైభవం ఎలా ఉంటుందో అంతటి వైభవంతో ద్వారకా నగరాన్ని ఏలుతున్నాడు శ్రీకృష్ణుడు. ఆ నగరంలో బంగారమయమైనటువంటి భవనాలు ఉన్నాయి. ద్వారకా నగరం చూడండి ఎలా ఉందో. అదిగో ద్వారక. ఆ ద్వారక ఎలా ఉన్నది? ఆ నగరంలో బంగారు మయమైనటువంటి భవనాలు ఉన్నాయి. అక్కడ మకరందాన్ని తాగి మత్తిల్లినటువంటి తుమ్మెదల ఝంకారాలు మారుమ్రోగుతున్నాయి. బాల రసాల పల్లవాలను తిని కుతూహలంతో ఆనందంగా కమ్మగా కూసేటువంటి కోకిల యొక్క కమ్మని కూజంతములు ఆనందాన్ని కలిగిస్తున్నాయి. శ్రీకృష్ణుడు పరిపాలించి ఆనందించి పునీత అద్భుతమైనటువంటి ద్వారకా నగరాన్ని, ఆ వైభవాన్ని రేపు మరల ఇదే సమయం మనకు విందాం. స్వస్తి.